దయచేసి రండి, ప్రభు యొక్క బలలో ప్రవేశించే మునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. ప్రభు యొక్క బలలో ప్రవేశించక మునుపు. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదటి వినిన స్వరము బోరధ్వనులే నాతో మాట్లాడుకు వింటిని. ఆ మాట్లాడిన వాడు ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని కనపరిచేదని నేను. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇక్కడ రాయబడిన మాట, నేను చూడగా అదిగో పరలోకము. గత 5 వారాల నుంచి నేను చూడగా అదిగో పరలోకం అని మనం ధ్యానిస్తూ వచ్చాం. పరలోకంలో ఏముంది, పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటి అన్నది 5 వర్తమానాలు చూసాం ఆరాధనలో. పరలోకంలో ఏముంది అన్నది, దాన్ని పొందుకోవాలన్నది ఒక 5 వర్తమానాలు, టేబుల్ వర్తమానాలు చూస్తూ వచ్చాం. ఇప్పుడు మనం చూసే మాట, పరలోకం ముందు ఏముంది, పరలోకం నుండి మనకు కలిగినవి ఏంటో మనం చూసాం. ఇప్పుడు రాయబడిన మాట ఏంది, నేను చూడగా అదిగో పరలోకం, అక్కడ తలుపు తెరవబడి ఉంది. ఏముందండి, తలుపు ఒకటి తెరవబడి ఉంది. అయితే అసలు ఆ తలుపు ఎందుకు తెరవబడింది, ఆ తలుపు తెరిచిన తర్వాత జరగబోతున్నవి ఏంటి, వీటన్నిటిని మనం వచ్చే వారం ధ్యానిస్తాం. ఈ వారం మనం గమనించాల్సిన మాట ఏంటంటే, పరలోకం ముందు ఒక తలుపు తెరవబడి ఉంది కదా, అదే రీతిలో మన హృదయం అనే తలుపు తెరవాలి. కాబట్టి ఎందుకంటే ఒక రాజు, ఎలాంటి రాజు ప్రవేశించడం కొరకు హృదయం అనే తలుపు తెరవాలంటే బైబిల్లో 7 విషయాలు మనం చూస్తూ వచ్చాం. ఎలాంటి రాజు ప్రవేశించడం కొరకు మన హృదయం అనే తలుపు తెరవాలా? మొదటిది రక్షకుడైన రాజు, 2 యుద్ధశూరుడైన రాజు, 3 బలశూరుడు అంటే బలం కలిగిన బలాఢ్యుడైన రాజు, 4 గనుడైన రాజు, 5 మహిమ కలిగిన రాజు, 6 సైన్యములకు అధిపతి అయిన సైన్యానికి అధిపతి అయిన అధికారి అయిన రాజు, 7 అద్భుతాలు చేసే రాజు, భూమిని సముద్రం మీద నిలబెట్టిన వాడు, స్థాపించిన వాడు, స్థిరపరిచిన వాడు. అంటే ఇంత గొప్ప రాజు మన హృదయంలోకి రావటం కొరకు మన హృదయం తెరవాలి. ఇంత గొప్ప రాజు మన హృదయంలోకి రావాలంటే హృదయం అనే తలుపు తెరవాలి. సహజంగా మన హృదయం అనే తలుపులు తెరవబడవు. ఎందుకు తెరవబడవు? అది కఠినమైంది, అది మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, ఇంకా రాతి లాంటి హృదయం కాబట్టి త్వరపడి మన తలుపులు తెరవు. హృదయం అనే తలుపులు తెరవబడటానికి కష్టం. మరి ఎలా తెరవబడాలి హృదయం అనే తలుపులు అంటే, యేసు ప్రభు వారి యొక్క కలువరి శిలువ ద్వారా యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆ శిలువ కార్యం ఎవరి జీవితంలో జరిగిందో ఆ శిలువ కార్యం ద్వారా హృదయం అనే తలుపు తెరవబడుతుంది. ఇది మనం చూసిన ఆరాధనలో వర్తమానం కుచక్క. కాబట్టి ఇప్పుడు మనం చూడాల్సిన మాట ఏంటి, కాబట్టి ఎలాంటి రాజు ప్రవేశించినట్లు మన హృదయం అనే తలుపు తెరవాలన్నది మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసే మాట ఏంటంటే, మనం తెరవవలసిన తలుపు ఆయన తట్టినా తెరవకపోతే చివరికి జరిగేది ఏంటి అర్థమవుతుందండి? మనము తెరవవలసిన తలుపు, హృదయం అనే తలుపుని ఆయన తట్టుచున్నాడు. హృదయం అనే తలుపుని ఆయన తట్టుచున్నా, ఆయన స్వరాన్ని లేకపోతే ఆయన మాటను విని మనం తెరవకోకుండా ఉంటే చివరికి జరిగేది ఏంటి అలా చెప్పమంటారా? క్షమించండి, మనం తెరవలసిన తలుపును ఆయన తట్టుతున్నా మనం తెరవకపోతే చివరికి జరిగేది ఏంటి? చివరికంటే సంఘం మధ్యాకాశానికి ఎత్తబడిన తర్వాత, సంఘం మధ్యాకాశంలో ఆయన సింహాసనం ఎదుటికి, ధవ సింహాసనం ఎదుటికి వెళ్ళినప్పుడు జరిగేది ఏంటి, లేదా దాని సంగతి తర్వాత చూద్దాం. మధ్యాకాశానికి వెళ్ళిన తర్వాత జరిగేది ఏంటి తర్వాత చూద్దాం. అసలు ఏం జరుగుతుంది అర్థమవుతుందండి? మళ్ళా చెప్పమంటారా? మనము తెరవలసిన తలుపు తెరవకోకుండా, ఆయన తలుపు తట్టుతున్నా తెరవలసిన తలుపు తెరవకోకుండా ఉంటే చివరికి జరిగేది ఏంటి? బైబిల్ 7 విషయాలు చూడొచ్చు. వాటి నాకు కొద్దిగా బలహీనంగా ఉన్నాను కాబట్టి, లూజ్ మోషన్స్ అవుతున్నాయి కాబట్టి మరి త్వరగా ముగిచ్చేస్తా. ఎందుకంటే మరి చాలా బలహీనంగా ఉన్నాను. ప్రభు చిత్తం అయితే త్వరగానే ముగిస్తా. కాబట్టి దాని కొరకు ఒక చిన్న ప్రార్థన, అంటే వాక్యం ధ్యానించడం కొరకే, ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. మరి ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, మీ దయ, మీ కృప, మీ వాత్సల్యతను బట్టి మీకు స్తోత్రాలు. నీవెంతైనా నమ్మదగిన దేవుడి, నా ఎడల మా ఎడల ఎన్నో నమ్మదగిన కార్యాలు మీరు జరిగిస్తూ వస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ప్రభా, ఎంత అద్భుతకరుడివి, ఎంత ఆశ్చర్యకరుడివి, ఘనమైన రాజుగా నా హృదయంలో ప్రవేశించావు, నీకు స్తోత్రములు. మహిమ కలిగిన రాజుగా నా హృదయంలో ప్రవేశించావు, నీకు వందనములు. యుద్ధశూరుడైన రాజుగా నా హృదయంలో ప్రవేశించావు, నీకు వందనాలు. అధిపతిగా, అధికారివైన రాజుగా ప్రవేశించావు, నీకు వందనాలు. ప్రభా, ఇంకెంతో గొప్ప ధన్యత కలిగిన రాజుగా నా హృదయంలో ప్రవేశించావు, నీకు వందనాలు. ఇదే హృదయం మీరు తట్టుతున్న
ఆ హృదయం అనే తలుపు తెరవపోతే చివరికి జరిగేవేంటో మాకు తెలియపరుస్తున్నారు. ఇప్పుడు ఈ సమయంలో రక్షణ మారుమూసి బాప్తిసం పొందిన మేము వాళ్ళ దగ్గరికి వచ్చిన మా జీవితాల్లో ఏమైనా తప్పులు పొరపాట్లు పడిపోయి ఉంటే వాటిని సరిచేయటం కొరకు మీరు హృదయం అనే తలుపుని తట్టుచున్నారు. మేము తీయకపోతే, ఆ బలహీనతల పొరపాటు సరి చేసుకోకపోతే చివరికి జరిగేదేంటో మేము చూడబోతున్నాం. వాటి ప్రకారం మా జీవితాలు ఎలా ఉండబోతున్నా పరీక్షించుకుని నీ బలలో యోగ్యమైన రీతిలో పాల్గొన్నట్టు సాయం చేయండి. అయితే ఈ వాక్యం ధ్యానించడానికి నేను యోగ్యుని కాను, వట్టివాడిని, మట్టివాడిని, నిష్ప్రయోజకమైన వాడిని, ఎన్నిక లేని వాడిని, ఎందుకు పనికిరాని వాడిని, దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని అని ఒప్పుకుంటున్నా. నేను నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడి కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుల కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు ప్రభు ప్రత్యేకం నా కన్నులు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయాన్ని గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతో నన్ను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని, ఈరోజు కూడికి ఎంతో దీవించమని, ఈ బలంలో పాల్గొనేది ఎంతో దీవెనకరంగా చేయండి, బలవర్తమానం ఎంతో దీవించమని, మా జీవితాలు కదిలించబట్టని సాయం చేయమని దేవా మీ మీద ఆధారపడుతూ మీ నడిపింపును కోరుకుంటూ నేను బలహీనంగా ఉండా మీ పునరుద్ధాన శక్తి బలాన్ని నా పైన ప్రవహింప చేయండి, మీ బలాన్ని నా పైన ఆవరింప చేయండి, మీ బలము ద్వారా అన్ని జరిగించినట్టు సాయం చేయండి. వర్తమానం ఆరంభం నుండి ముగింపు వరకు మీరే శిరస్సుగా ఉండి అధికారిగా ఉండి ఏ బలహీనతలు శత్రుకార్యాలు జరగకోకుండా మీరే మహిమ పొందమని నా నోటిని ముట్టండి, నా వాక్కును ముట్టండి దేవా. మీ పరిశుద్ధమైన మాటలు మీకు నీ ప్రజలకి కింద కూర్చొని నీ ప్రజలకి వాక్యం అందిస్తాను నేను యోగ్యుని కాను, వారికి అవసరమైన మాటలు పరలోకం నుండి మీరు నా ఎడల బయలుపరిచి మహిమ పొందమని, నా ద్వారా బయలుపరచుకోమని మీకే అప్పచెబుతూ మీ చిత్తమైతే అన్ని జరిగించమని మీ ప్రియకుమారుడు మా ప్రభుని మా రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి విశ్వాసంగా ప్రార్థించి స్తుతించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే కొన్ని మాటలు త్వర చూద్దాం, సమయం లేదు కాబట్టి. యాక్చువల్లీ 12 గంటలకు ఆరంభించాలనుకున్నాం, 12:20 అయిపోయింది. క్షమించండి, 11 గంటలకు ఆరంభించాలనుకున్నాం, 11:20 అయిపోయింది వర్తమానం. ఇప్పటికీ 20 నిమిషాలు లేట్. కాబట్టి త్వరగా ముగించేద్దాం రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఎండలు ఎక్కువ అవుతుంది కాబట్టి త్వరగా ముగిద్దాం రండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ చాప్టర్ 4:1. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదటి వచనం. చదివేవాళ్ళు కొద్ది స్పీడ్ గా చదవండి, చాలా మంది వచ్చారు, యవనస్తులు ఉన్నారు. చదవండి. నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను చాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా, నేను చూడగా అదుగో పరలోకము. పరలోకమందు ఏముందండి? ఒక తలుపు తెరవబడింది. అదే రీతిలో మానవుడి లోకంలో ఉన్న ప్రతి మానవుడు కూడా హృదయం అనే తలుపు తెరవాలి. ఆ హృదయం అనే తలుపు తెరవటం ద్వారా మహిమగల రాజు ప్రవేశిస్తున్నాడు. గొప్ప 700 అనుభవం కలిగిన రాజు హృదయంలో ప్రవేశిస్తున్నాడు. అయితే మనము తెరవలసిన తలుపును ఆయన తట్టుతున్నా తెరవకపోతే చివరికి జరిగేదేంటి? ఆయన హృదయం అనే తలుపు తట్టుచున్నాడు, అది తెరవలేదు అనుకోండి, హృదయం కఠినం చేసుకునో, లేదా రాతి హృదయంలాగా చేసుకునో, లేదా ఇంకా మోసకరమైన హృదయంలాగా మనల్ని మనం మోసం చేసుకునే హృదయం కలిగో, ఏదో ఒక రీతిలో ఉన్న హృదయాన్ని మనం తెరవకపోతే చివరికి మన జీవితానికి జరిగేది ఏంటంటే బైబిల్లో ఒక మాట ఉంది. ఎందుకంటే పరలోకంలో తలుపు తెరవబడింది, ఈయన మన తలుపులో హృదయాన్ని తలుపు కూడా తెరవబడాలి. ఇక్కడ తలుపు తెరవబడకుండా, తలుపు తీయకోకుండా ఉంటే చివరికి మనకు జరిగేది ఏంటి? 7 విషయాలు. ప్రభు చిత్తమైతే 7 విషయాలు ధ్యానిద్దాం. ఈ లోపు నాకు ఏదైనా కొద్దిగా తొందరపడితే ఇబ్బంది అయితే మోషన్స్ త్వరగా ముగిచ్చేద్దాం రండి. మొదటి మాటను చూద్దాం రండి. దేవుని యొక్క వాక్యంలో నుండి మొట్టమొదటి మాట, పరమగీతములు. మొదటి మాట పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. ఆగండి అన్న, ఒక చిన్న పందెం పెడదాం. చిన్న పందెం. ఏంటా పందెం అంటే, ఇటు యవనస్తులు ఉన్నారు, చాలా మంది మందిరానికి వచ్చారు ఇవాళ, సిస్టర్స్ బ్రదర్స్ కూడా చాలా మంది వచ్చారు. ఇప్పుడు మన వయసు అయిపోయింది. ఇప్పుడు శ్యామన్నకి మాకు తల మీద ఎంటుకలు అయిపోయినాయి, బట్టలు వచ్చేసింది కాబట్టి మన వయసు అయిపోయింది. ఏమనుకోకుండా మీకు వయసు ఉంది, నాకు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు చూసే మాట ఏంటంటే యవనస్తులకు పోటీ. ఎవరు స్పీడ్గా చదువుతారో, చెప్పిన రెఫరెన్స్ ఎవరు స్పీడ్గా చదువుతారో లాస్ట్లో వాళ్ళకు ఒక బహుమానం ఉంది. కాబట్టి ఇప్పుడు మీరు చదవటానికి ప్రయత్నం చేయండి రండి. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. యవనస్తులు ఇంకా అది ఎక్కడుందో వెతుకుతున్నారు, అందుకే మీకు చెప్పింది. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను, అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను, నేను అతన్ని వెతికినను
అతడు కనబడిపోయాను. గమనించండి, నేను సిస్టర్ చదువుతుంటే ఆమెతో పాటు చదవమని చెప్పలా, అక్కతో పాటు అనుసంధానంగా చదవమని చెప్పలా, ఎవరో ఒకరు గట్టిగా చదవమన్నా. ఇక్కడ అక్క చదువుతుంటే అక్కతో పాటు చదివేస్తున్నారు. అట్లా కాదు, ఎవరో ఒకరు గట్టిగా. సరే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ఇక్కడ ఒక మాట ఉంది. పరమగీతంలో 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్టయితే ఒక చక్కటి మాటను చూస్తున్నాం. మనము తీయవలసిన తలుపు తీయపోతే, ఆయన తట్టిన తీయకపోతే చివరికి జరిగేది ఏంటి? మొదటిగా ఇక్కడ రాయబడుతున్న మాట ఏందండి? పరమగీతంలో 5వ అధ్యాయం 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు, అది మొదటి జరిగేది. మొదటిగా జరిగేది ఏంటి? వెళ్ళిపోతాడు. ఆయన తలుపు తట్టుచున్నప్పుడు, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం రాయబడుతూ వచ్చింది, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ఆయన తలుపు నద్ద నుండి తట్టుచున్నాడు, తలుపు తెరవమని తట్టుచున్నాడు. ఎందుకు? మహిమగల రాజు మనలోకి ప్రవేశించి, మహిమగల రాజు మనలో నివసించడానికి తలుపు తట్టుచున్నాడు, దాన్ని తెరవమని. మనల్ని అశ్రద్ధ చేసి, అంటే మనల్ని ఈ రోజు వాక్య వెలుగులో మన హృదయాన్ని తట్టుచున్నాడు. ఇదిగో హృదయం అనే తలుపు తెరవండి, వాక్యం హృదయంలోకి రావాలి, వాక్యం హృదయంలో నివసించాలి. అందుకే రాయబడుతూ వచ్చింది కదా, కీర్తన గ్రంథం 119వ అధ్యాయం మనం చూసినట్టు 9వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం, ఫాస్ట్ గా యవనస్తులు. కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 9వ వచనం, యవనులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుందరు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకునేటే కదా. కాబట్టి ఇక్కడ రాయబడిన మొదటి మాట ఏంటండి? హృదయం అనే తలుపు ఆయన తట్టుచున్నప్పుడు, ఆ తలుపు తీయకపోతే ఆ వాక్యం మన హృదయంలోకి రాదు. కాబట్టి ఆయన వాక్యము లేనప్పుడు, వాక్యం మన హృదయంలో లేనప్పుడు, వాక్యం మన హృదయంలోకి రానప్పుడు, వాక్యం మన హృదయంలో నివసించినప్పుడు, వాక్యం మన హృదయంలో ఉండనప్పుడు, వాక్యం మన హృదయంలో ఉండనప్పుడు, వాక్యాన్ని మనం విలువనప్పుడు, మన హృదయంలో వాక్యానికి స్థానం ఇవ్వనప్పుడు ఆయన వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి. ఏం చేస్తాడండి? ఆయన వెళ్ళిపోతాడు. హృదయం తెరవాలి. ఆయన తట్టుచున్నప్పుడే హృదయం తెరవాలి. ఎందుకంటే వాక్యం మనలోకి రావడం కొరకే ఆయన హృదయం తట్టుచున్నాడు. ఆ తట్టిన హృదయం తెరవకపోతే ఆయన వాక్యం మన హృదయంలో ఉండదు. కాబట్టి ఆయన వాక్యం మనలో ఉండదు. కాబట్టి ఆయన వాక్యం మన క్రియల్లో ఉండదు. కాబట్టి ఆయన వాక్యం మన జీవితంలో ఉండదు. కాబట్టి ఆయన మనల్ని దాటి వెళ్ళిపోతాడు. ఏం చేస్తాడండి? మన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనుకుంటాడు. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చదివినట్టు ఇంకోసారి చదవండి. పరమగీతములు, సాంగ్ ఆఫ్ సాల్మోన్, పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. కారణం ఏంటి? ఆలస్యమైన తలుపు తీసేది. తలుపు తీయడానికి ఏమైందండి? ఆలస్యమైంది. పైన 3వ వచనం కాడి నుంచి మనం చూసినట్టు 2వ వచనం కాడి నుంచి ఏమని రాబడుతూ వచ్చింది? నేను నిద్రించుతునే గానీ నా మనసును మేలుకొని ఉన్నది. నా సహోదరి, నా ప్రియురాల, నా పామురుమ, నిష్కలంకరాల, ఆలకించుము. నా తల మంచుకు తడిసినది, నా తల వెంట్రుకలు రాత్రి చినుకులకు తడిసినవి. నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు నా వాకిలి తట్టు చూచుచున్నాడు, వాకిలి తట్టు చున్నాడు. ఇంకా నేను వస్త్రములు తీసివేసి నేను మరలా ధరింపనేలా, నా పాదములు కడుక్కొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. ఇవన్నీ నువ్వు చెప్పుకుంటుంటే నాకు ఆయన ఉంటాడా? ఇవన్నీ చెప్పుకునేదాకా ఆయన ఉంటాడా? నా వస్త్రాలు పోతావు, తిని నేను నలిగిపోతాను, మరలా వేసుకోవాలి, ఇవన్నీ చెప్పేదాకా ఆయన ఎందుకుంటాడు? నీ ప్రియుడు వచ్చి నీ దగ్గరకు వచ్చి తలుపు తడుచున్నాడు. హృదయం అనే తలుపు తడుచున్నాడు. హృదయం అనే తలుపు ఎందుకు తడుచున్నాడు అంటే, ఆ హృదయం అనే తలుపు తెరవటం ద్వారా మహిమగల రాజు, ఘనమైన రాజు, ఇంకా అద్భుతాలు చేసే రాజు, యుద్ధశూరుడైన రాజు నీ నా హృదయంలోకి వచ్చి ఉండటం కొరకు ఆయన తలుపు తడుచున్నాడు. ఆ తలుపు తట్టుచున్నప్పుడే ఆ తలుపు తీయటం ఆలస్యమైన, ఆ తలుపు మనం తీయకపోయినా చివరికి మన జీవితంలో జరిగేదేంటి? ఆయన మనల్ని ఏమవుతుంది అక్కడ? అతడు వెళ్ళిపోతాడు. అంటే మన దగ్గర ఉండడు. అతడు మనల్ని దాటి వెళ్ళిపోతాడు, మనల్ని కాదనుకుని వెళ్ళిపోతాడు, మనల్ని వద్దనుకుని వెళ్ళిపోతాడు. ఆయన మనల్ని వద్దనుకుని వెళ్ళిపోయినప్పుడు ఇంకా నువ్వు నేను దేవుడా అన్నగానే ఉపయోగం ఏముంది? నీ దేవుని రాజ్యానికి వెళ్ళాలి, రక్షణ పొంది, మారుమోసు బాప్తిసం పొందా, బలంలో పాల్గొంటున్నా, ఈరోజు నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలనుకున్న ప్రయోజనం ఏముంది? గమనించు, నీ రాజుని ఎదుటున్నాడు, హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. ఆ రాజు ఎంత గొప్ప రాజు మనం చూస్తూ వచ్చాం. అంత గొప్ప రాజు ఆరాధన మనం చూసాం. ఆ గొప్ప రాజు మన హృదయానికి రావాలంటే ఆయన తలుపు తట్టుచున్నప్పుడే మనం తలుపు తీయాలి. ఒక్కసారి ఆలస్యం చేసామా, ఒక్క గడి ఆలస్యం చేసామా, ఒక్క క్షణం ఆలస్యం చేసామా, ఆయన వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. ఒక చిన్న సంఘటన ఇంత మునుపు కూడా చెప్పాం, మరలా చెబుతున్నా. ఇద్దరు సహోదరులు ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు. ఎలాంటి వారండి? ప్రాణానికి ప్రాణమైన స్నేహితులు. ఎవరన్నా ఉండారా ప్రాణ స్నేహితులు అనేవాడు? ఎవరు లేరు కదా.
మన ప్రాణ స్నేహితుడు ఎవరంటే యేసుప్రభు వారే. ప్రాణమైన స్నేహితుడు. ఒకళ్ళు రక్షణ కాదు, ఒకళ్ళు క్రైస్తవులు, ఒకళ్ళు అన్యులు. క్రైస్తవురాలు, అన్యురాలు. స్టోరీ మీకు తెలిసే ఉంది కదా, చెప్పాక ఇంతకుముందు మర్చిపోయి ఉంటారులే మీరు. నేను చెప్పిన వాక్యం ఇవాళ మర్చిపోతారు, అది మర్చిపోవటం ఏముంది. కాబట్టి ఆ సహోదరులు ఇద్దరు కలిసి ఏం చేశారు? ఇద్దరూ కలిసి వారి యొక్క జీవితంలో ఒకళ్ళు అన్యురు, ఒకళ్ళు క్రైస్తవులు, నామకార్థమైన క్రైస్తవులు. ఎట్టగొట్ట వాళ్ళ తల్లిదండ్రులు క్రైస్తవులై ఉండొచ్చు. ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి తెలుసా? ఈ క్రైస్తవురాలు తన స్నేహితురాలతో ఒక మాట చెబుతుంది. ఏమని చెబుతుందంటే, అమ్మ, గత 3 రోజుల నుంచి ప్రత్యేకమైన కూడికలు పెడుతున్నారు మన గ్రామంలో, మన పట్టణంలో. గొప్ప దైవజనుడు వచ్చాడు, మంచి వర్తమానాలు చెబుతున్నాడు, చాలామంది తండోపదండాలకు వెళ్తున్నారు. ఈరోజు మనం కూడా పోయేద్దామని చెప్పి తన స్నేహితురాలతో చెప్పుకుంటూ వచ్చింది. తన స్నేహితురాలు అంటుంది, మా ఇవాళ సినిమా ఉంది, ఈ సినిమా లాస్ట్ షో, ఈ రోజుతో నీ సినిమా పోతుంది, పలానా సినిమా ఉంది, ఈ రోజుతో నీ సినిమా వెళ్ళిపోయి రేపు కొత్త సినిమా వస్తుంది, ఏమైనా ఈ సినిమాని ఈ రోజు చూడకపోతే రేపు చూడలేము హాల్లో అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఒక తీర్మానం మీదకి వచ్చారు. ఎవరినెవరు బాధ పెట్టుకునేది లేదు, ఇద్దరు ఎంత తీర్మానం. మనం కూడా ఒకసారి అట్టగొత్తాం సాతానుతో. ఎంత గొప్ప తీర్మానం అంటే, ఫస్ట్ ప్రార్థనకి వెళ్దాం, కొంచెంసేపు కూర్చుందాం, ఆ తర్వాత సినిమా షో టయానికి సినిమాకి వెళ్దాం. ఇద్దరితో మంచి కోణం బాగుందా లేదా? సెకండ్ షోకి సగ్గా సినిమాకి వెళ్దాం, ఫస్ట్ ప్రేయర్కి వెళ్ళి కొంచెంసేపు కూర్చుందాం. ఇద్దరు వెళ్ళారు. వీళ్ళు కూర్చోవడం కూడా ఎక్కడ కూర్చున్నారు తెలుసా? ఎడా చివరిలో కూర్చున్నారు. మిమ్మల్ని కాదు అంటుంది, అక్కడ ఆడ సంగతి చెబుతున్నా. చివరిలో కూర్చున్నారు. చివరిలో కూర్చుని ఏం చేస్తున్నారు? ఎప్పుడు టైం చూసుకుంటుంది ఏమే, ఎవరు? అన్నిరాలు. టైం అయిపోతుంది, 8, 8:30, 8:30 టైం అయిపోతుంది. షో 9, 9:30 వేస్తాడు అనుకుంటా. ఎప్పుడో మర్చిపోలేండి, సినిమా హాల్కి వెళ్ళి. ఇప్పుడు టైం ఎంతో తెలియదు. ఆ టయానికల్లా వెళ్ళిపోవాలి. కాబట్టి అంటుంది స్నేహితురాలతో, రావే పోదాం, టైం అయిపోయింది, నువ్వు చెప్పినట్టు ప్రార్థనకు వచ్చా కదా, నేను చెప్పినట్టు సినిమాకి రా, వెళ్ళిపోదాం అని చెప్పని ఆ స్నేహితురాలు లాగుతుంది, అన్నిరాలు. అప్పుడు ఏమితో దేవుడు మాట్లాడుతున్నాడు, ఓ నా కుమార్తె, నీ పాపను కొరకు నేను చనిపోయా, నీ కొరకు కలువరిశిల్లో నేను ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాను. నా చేతుల్లో గాయాలు, కాలంలో గాయాలు, హృదయంలో బల్లిపోటు, తలకు ముళ్ళ కిరీటం, ఇవన్నీ నీ కొరకై. నువ్వు చేసిన చేతులతో చేసిన పాపాలు, నీ కాలు పాపం చేయడం పరిగెత్తుతున్నాయి, ఆ పాపాల కొరకు, నీ హృదయంతో చేసిన పాపాల కొరకు, నీ తలలో ఉన్న తలంపులు, చెడ్డ తలంపుల కొరకు, నా తలకు ముళ్ళ కిరీటం, కేవలం నేను చనిపోయింది నీ కొరకు నా కుమార్తె అంటే, ఆ వెనక కూర్చున్న సహోదరి ఏడుస్తుంది. దుఃఖంతో, ఏడుపుతో, వేదనతో ఉంటుంటే కన్నీళ్లు కారిపోతున్నాయి. ఇంతలోకి ఇంకొక ఆమె ఉంది కదా, తన స్నేహితురాలు అంటుంది, పోదాం రావే అని చెప్పని గట్టిగా లాక్కుని తీసుకొచ్చింది. రోడ్డు మీదకి వచ్చారు. ఈ మధ్యకాల సమయంలో వింటున్నాం, ప్రవీణ్ పగడాల దైవ సేవకుడు రోడ్ యాక్సిడెంట్ అయి ప్రభు మహిమలో పిలువబడ్డాడు అంటున్నారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో మహాకాశం పట్టజాన్ని సర్వోన్నతుడైన దేవుడికి తెలుసు. అయితే వీళ్ళిద్దరూ బయటకు వచ్చారు. అట్లాగే రోడ్డు అంటే నడుచుకుంటూ వెళ్తున్నారు. సడన్గా పెద్ద లారీ వచ్చింది, ఇద్దరిని గుద్దేసింది. లారీ టిప్పర్ వచ్చి ఇద్దరిని గుద్దేసింది. అక్కడికక్కడే ఇద్దరు చచ్చిపోయారు. ఆ క్రైస్తవురాలు ఒక డైరీలో ఈ వాక్యం అంతా రాసుకుంటూ వస్తుంది. ఆమె ఆ వాక్యం అంతా అయిపోయిన తర్వాత, ఆమె విన్న తర్వాత చివరిలో ఒక మాట రాసుకుంది. ఏమనంటే, నేను రేపు మారు మనసు పొందుతాను. ఏమని రాసుకుందండి? నేను రేపు మారు మనసు పొందుతానని రాసుకుంది. రేపటికుందా? నేను రేపు మారు మనసు పొందుతాను, రేపటి దినం నేను మారు మనసు పొందుతా అంటే, ఈరోజు సినిమాకి వెళ్తా, రేపు మారు మనసు పొందుతా అంటే, ఈరోజు సినిమాకి వెళ్తున్నావు అంటే తెలిసి తప్పు చేస్తున్నట్టే కదా. ఈరోజు చేయాల్సిన తప్పు అంతా చేసేస్తాను, రేపు మారు మనసు పొందుతా. నువ్వు రేపు పొందేదాకా లేవు. టిప్పర్ వచ్చింది, గుద్దింది, పరవాసిని పాట పాడాల్సి వచ్చింది. ఇంకెక్కడ ఉండవు? అయిపోయింది నీ చరిత్ర, అక్కడితోనే ముగింపు అయిపోయింది. ఆ క్రైస్తవులు డైరీ చదవగా రేపు మారు మనసు పొందే అవకాశం లేదు. దేవుడు సమయం ఇచ్చాడు. ఆయన నిన్ను దాటి వెళ్ళక మునిపే, నీ దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోక మునిపే అంటున్నాడు కదా. నేను నీ దగ్గర ఉన్నప్పుడే, కాలం సమీపంగా ఉన్నప్పుడే, సమయం అనుకూలంగా ఉన్నప్పుడే, ఇదిగో నేడే మిక్కిలి అనుకూల సమయం, నేడే రక్షణ దినమని బైబిల్ సెలవిస్తూ వస్తుంది. నేడే మిక్కిలి అనుకూల సమయము, నేడే రక్షణ దినం. నేడన్న దినాన్ని విడిచిపెట్టి రేపనే దినంకి వెళ్ళింది, అసలు ఆమె లేకుండా పోయింది. జాగ్రత్త, ఆయన తలుపు తట్టుచున్నాడు, ఆయన తలుపు తీయమని అడుగుతున్నాడు. ఏమేమైతే ఉండే వాటిని సరి చేసుకోవడం తలుపు తీయమంటున్నాడు.
బలహీనతలు పొరపాట్లు ఏవైతే సరి చేసుకోవడానికి తలుపు తీయమంటున్నాడు. పరమగీతంలో 5వ అధ్యాయం 6వ వచనంలో రాయబడినట్టు అతను దాటి వెళ్ళిపోయేటట్టు చేసుకోవద్దు. ఏం చేశాడండి ఆయన? చదవండి అన్నమాట. పరమగీతంలో 5వ అధ్యాయం 6వ వచనంలో అతడు వెళ్ళిపోయాను. ఎవరు వెళ్ళిపోయాడు? నా ప్రియుడు. ఎవరు వెళ్ళిపోయాడు? నా ప్రియుడు. నా ప్రియుడు అంటే ఎవరు? మన ప్రియుడు ఎవరు? ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కాదని వెళ్ళిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా, ఎంత కన్నీరు గార్చినా, ఎంత గుండెలు బాదుకున్నా ప్రయోజనం లేదు. ప్రయోజనం అన్నది లేదు. ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ వస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశం మేఘారుడే వచ్చినప్పుడు ప్రతి నేత్రం ఆయన చూచును, ప్రతి నేత్రము ఆయన చూచును. ప్రతి వాడు ఏం చేస్తాడు? ఆయన పొడిచిన వాడు ప్రతి వాడు రొమ్ము కొట్టుకుంటాడంట. అయ్యో అయ్యో ప్రభా, ఎందుకు భయంకరమైన స్థితి? ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు మేము వెళ్ళా, ఆ రోజు నీ మాట వెళ్ళా, ఆ రోజు నీ చిత్త ప్రకారం మేము వెళ్ళా, సరి చేసుకోవాలా ప్రభని గుండెలు బాదుకుంటున్నారంట. ఆ రోజు నేను బాదుకోవట్లేదు రండి, గుండెకి పోయేదని భయం వస్తుంది, అందుకని అది గుండెలు బాదుకుంటున్నారంట. ఆ రోజు నాకు మునిపే ఆయన వెళ్ళిపోయాడని గుండెలు బాదుకోవాలి. ఆయన నిన్ను కాదని వెళ్ళిపోతే, ఆయన నీ దగ్గర నుంచి దూరం అయిపోతే, ఆయన అయితే మొదటి వచ్చి తలుపు తడుతున్నాడు, నువ్వు తీకపోతే చివరికి నీకు జరిగేది ఏంటంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరు వెళ్తున్నారండి? యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంకెవరి దగ్గరికి వెళ్తా? ఇప్పుడు యేసు ప్రభువారు ఏమన్నాడు? యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో నేనే మార్గమును సత్యమును జీవనం ఆధార తప్పగా తండ్రి యొక్కకు ఎవడే రారన్నాడు. అసలు మార్గాన్ని చూపేవాడు, సత్యమైన మార్గం నడిపించేవాడు, తండ్రి యొక్క చేర్చేవాడే మనల్ని కాదని వెళ్ళిపోతే ఎవరి కాళ్ళు పట్టుకుంటే ఇంకెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్తాం? ఎవరి దగ్గరికి వెళ్ళి మొరపెడదాం? అయ్యా నేను పరలోక రాజ్యం చేర్చు, ఓ సేవకుడే నేను పరలోక రాజ్యం చేర్చు. నా స్వాధీనం లేదు, నేను వాక్యం చదవటం వరకే, నా స్వాధీనం లేదు, అది దేవుని యొక్క స్వాధీనం ఉంది. ఓ సంఘ పెద్ద నన్ను పరలోకాన్ని చేర్చు, ఆయనకు కూడా లేదు, అంత దేవుని స్వాధీనం. ఓ తోటి విశ్వాసి నన్ను పరలోకాన్ని చేర్చు, నా ప్రియుడు నన్ను దాటి వెళ్ళిపోయాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా ఉపయోగం లేదు. అందుకే రాబడితో వచ్చింది కదా కీర్తన కన్నా 121వ కీర్తనలో కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, కొండల తట్టు కన్నులెత్తినా, పర్వతాల తట్టు కన్నులెత్తినా, ఆయన దాటిపోయిన తర్వాత నువ్వు ఎటువైపు నువ్వు కన్నులెత్తినా అది నిష్ప్రయోజకమైనదే కానీ పనికిరాదు. సహాయం చేసేవాడే వెళ్ళిపోతున్నాడు, ఆదరించేవాడే వెళ్ళిపోతున్నాడు, పరలోకాన్ని చేర్చేవాడే వెళ్ళిపోతున్నాడు, దేవుని రాజ్యాన్ని ఇచ్చేవాడే వెళ్ళిపోతున్నాడు. నేను కాదని ఆయన తప్పు చేస్తున్నాడా? ఫస్ట్ ఆయన వచ్చి తలుపు తెరుతున్నాడు కదా, తీయకపోవడం తప్పు ఎవరిది? తలుపు తీయకపోవడం తప్పు మంది. మనం తలుపు తీయనప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడు. మన ఇంటికి సహజంగా ఎవరైనా వస్తారండి అంటే యేసు ప్రభు అలా కాదు, మనకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. మన ఇంటికి ఎవరైనా భిక్షం ఎత్తుకునే వాళ్ళు వస్తారు. అయ్యా మాకు అన్నం పెట్టండో లేకపోతే ఏదైనా డబ్బులు ఇవ్వండి అని మనల్ని అడుగుతూ వస్తారు. మనము తలుపు తీయకుండా అట్టాగే లోపల కూర్చున్నాం అనుకో, ఏం చేస్తారు? ఒక 5 నిమిషాలు ఉంటారు, 10 నిమిషాలు ఉంటారు, ఉన్నంతసేపు ఉండి ఏం చేస్తారు? వెళ్ళిపోతారు. ఎందుకులే ఈ ఇంటికాడ ఉండా, వేస్ట్, పెట్టేవాడు కాదులే, వేరే చోటుకి వెళ్దామని వెళ్ళిపోతారు. యేసు ప్రభువారు అదే చేయబోతున్నాడు. హృదయం అనే తలుపు తట్టుచున్నాడు. ఆ తలుపు తట్టినప్పుడు తీయకోకుండా కఠిన హృదయం, ఇంకా రాతి హృదయం, ఇంకా మోసకరమైన హృదయం కలిగి మనం గాని ఆ హృదయాన్ని కఠినం చేసుకుంటే ఆయన నీ దగ్గర నుంచి దాటి వెళ్ళిపోతాడు. నశించిపోయిన ఇశ్రాయేలు ప్రజలు రక్షణ కొరకు వచ్చిన ఆయన నేడు అన్యులమైన మనకెందుకు రక్షణ ఇచ్చాడు? వచ్చింది నశించిపోతున్న ఇశ్రాయేలు కొరకు, కానీ మనకెందుకు ఇచ్చాడు? వాళ్ళు కాదనుకున్నారు, వాళ్ళకి తలుపు తట్టాడు, వాళ్ళు తీలా. కాబట్టి మన తలుపు తట్టాడు, మనం తీసాం కాబట్టి మన దగ్గరికి వచ్చాడు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఆయన వచ్చి తలుపు తడుతున్నప్పుడు తీయకపోతే అది మారిపోయి ఇంకొకరికి వెళ్ళిపోయింది. అందుకంటారు కదా ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే 7 సంఘముల గురించి, 7 సంఘాల గురించి మాట్లాడుతుంటారు కదా, నీకు కలిగిన దాన్ని జాగ్రత్తగా గట్టిగా పట్టుకోను, లేనేలా నేను వచ్చి నీ దీపస్తంభాన్ని తీసివేసి నీకు కలిగిన తీసేసేసి వేరే వాడికి ఇస్తానంటున్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆయన వచ్చి తలుపు తడుతుంటే, ఆయన వచ్చి తలుపు తడుతున్నప్పుడే ఓపెన్ ద డోర్ ఓపెన్ చేసేయి. దేని విషయంలో తలుపు తడుతున్నాడో, ఎందుకొరకు తలుపు తడుతున్నాడో, అప్పుడు ఆయన తలుపు తట్టగానే తలుపు తెరిస్తే ఆయన వెళ్ళిపోకుండా నీ దగ్గరే ఉంటాడు. తలుపు తెరవకపోతే ఆయన ఏం చేస్తాడండి? వెళ్ళిపోతాడు. ఇప్పుడు నా మోషన్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రియులారా, దేవుని సన్నిధికి వచ్చిన మనం, బల్ల దగ్గరకు వచ్చిన మనం, ఈరోజు నీ ప్రియుడు, నీ ప్రాణప్రియుడు, నీ ప్రాణేశ్వరుడు, నీకు ఇష్టమైన వాడు, నువ్వు చూడాలనుకుంటున్న వాడు
ఒకరోజు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కౌగిలించుకోవాలనుకున్నావు. అంత గొప్ప ప్రభు నీలో నాలో ఉన్న బలహీనతను బట్టి అవి తీసేయడానికి ఆ తప్పులు రహస్యమైనవి కానీ అంధకార సంబంధమైన కానీ రహస్యంగా మనం ఎవరికి తెలియదు, తండ్రి కానీ తల్లికి కానీ కుటుంబీకులకు బంధువులకి స్నేహితులకి ఇరుగుపడి వారి సేవకుడికి దేవుని బిడ్డలకి సంఘ పెద్దలకి ఎవరికి తెలియకుండా చేసే రహస్యమైన తప్పులన్నిటిని కూడా తీసివేయడానికి తలుపు తడుతున్నాడు ఈరోజు. ఆ తలుపు తెరిస్తే ఆయన నిన్ను దాటి వెళ్ళడు, ఆ తలుపు తీయకపోతే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత నువ్వు గుండెలు బాదుకున్నా, ఇప్పుడు ఆయన మేఘాలుడే వస్తున్నాడు, ఆయన పొడిచిన వారందరూ ఆయన చూసి గుండెలు బాదుకుంటున్నారు. ప్రయోజనం ఉందా? అక్కడ అవకాశం లేదు, ప్రయోజనం లేదు, ఎందుకు పనికి రాకుండా అయిపోతుంది. ఒకరోజు ఆ గడియ నీకు నాకు రాక మునిపే మనం సిద్ధపడాలి. ఈరోజు మనము తెరవలసిన తలుపు ఆయన తట్టుచున్నాడు. ఆయన స్వరమిని తలుపు తెరిస్తే ఓకే, తెరవకపోతే చివరికి జరిగేది ఆయన వెళ్ళిపోతాడు. ఆయన ఏం చేస్తాడు? ఇక్కడ రాయబడిందిగా పరమగీతంలో 5-6 వచ్చిన ఆయన వెళ్ళిపోయాను. ఉన్నాడా? వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. తలుపు తట్టాడు. నేను బట్టలు సరి చేసుకోవాలి, నేను దుప్పట్లు వేసుకోవాలి, ఒంటి మీద బట్టలు మంచి వేసుకోవాలి, నేను కాళ్ళు కడుక్కోవాలా, స్నానం చేయాలా, ఇవన్నీ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తుంది అక్క. ఇవన్నీ ఆలోచించేటప్పుడు ప్రీడ్ ఏం చేశాడు? అనవసరంగా టైం వేస్ట్ దేనికని వెళ్ళిపోతూ వచ్చాడు. జాగ్రత్త, సరి చేసుకోవడానికి సమయం ఇచ్చినప్పుడు సరి చేసుకో. ఆ తర్వాత ఆయన వచ్చి తలుపు తట్టిన తర్వాత నువ్వు సరి చేసుకోవాలని ఉపయోగం లేదు. బుద్ధి లేని కనుకలు ఏం చేశారు? ఆయన వచ్చి తలుపు తడుతున్నారు. ఆయన రాకముందేమో ఇష్టానుసారంగా ఉంటారు. ఆయన వచ్చి తలుపు తెరిచిన తర్వాత, ఆయన వచ్చి తలుపు తట్టిన తర్వాత ఏం చేస్తున్నారు? మాకు కూడా కొద్దిగా నూనె ఇవ్వా, చారదక్క కొద్దిగా నూనె ఉంటే ఇస్తావా, పండుగ కొద్దిగా నూనె ఉంటే ఇస్తావా అడుగుతున్నారు కదా. పూర్ణిమక్క కొద్దిగా నూనె ఉంటే ఇస్తావా అడుగుతూ వస్తున్నారు. ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు. వాళ్ళు ఏమన్నారు? మా దగ్గర లేదు, ఊళ్ళో అమ్ముతారు, వెళ్ళి కొనుక్కొచ్చుకోండి అని చెబుతున్నారు. ఏమన్నారు? ఊళ్ళో అమ్ముతారు, తెచ్చుకొని పోండి, మా దగ్గర లేదు అన్నాడు. ఈ లోపు రావాల్సిన వాడిని వచ్చాడు, తీసుకోవాల్సిన వారిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. తలుపు వేయబడింది. ఇప్పుడు వచ్చి తలుపు కొడుతున్నారు. ప్రయోజనం ఉంది? అసలు నీకు తలుపు అయినా ఆల్రెడీ తెరిచే పెడతాడు కదా. నేను తెరవమని చెబుతున్నాడు, నీకు హృదయం తెరవమన్నాడు. నీ కొరకు పరలోకపు తలుపు తెరిచే ఉంచాడు కదా. నీ హృదయం తెరిస్తే ఆ మహిమ కలిగిన రాజు నీలోకి వస్తాడు, నీకే ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు. కానీ మనం అలా చేయం. జాగ్రత్త, వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత గుండెలు బాదుకున్న ప్రయోజనం లేదు. ఆ సమయం రాకమునిపి సరి చేసుకుందాం. ఎన్నమాట ఇది? ఫస్ట్ దాంట్లోనే ఉన్నాం. ఇక మిగతాయి చాలా ఉన్నాయి, తొందరగా ముగిచ్చేద్దాం రండి. కాబట్టి దేవునికి నాకు త్వరగా మోషన్స్ వస్తేనేమో త్వరగా ముగిస్తా. ఆ మోషన్స్ రాకపోతే మటుకి ఎక్కువసేపు ధ్యానిద్దాం. రెండో మాట ఏం రావా? రెండో మాట మనం చూద్దాం రండి. ఆయన మనము తెరవలసిన తలుపు తీయమని ఆయన వచ్చి తట్టుతున్న మనం తలుపు తెరవకపోతే చివరికి జరిగేది ఏంటి? ఒకటి, ఆయన వెళ్ళిపోతాడు. 2 జరిగేదేంటి చూడండి రండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టు పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెతికినను అతడు కనపడకపోయాను. నేను పిలిచినను అతడు పలకలేదు. చాలక్క, కష్టంగానే అట్టని చదివేశారు. నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. తర్వాత నేను పిలిచినను. రెండో కోణం ఇదే. ఆయన వచ్చి తలుపు తట్టుతున్నప్పుడు తలుపు దిగిపోతే తర్వాత నువ్వు పిలిచినా ఆయన పలకడు. తర్వాత నువ్వు పిలిచినా పలకడానికి అవకాశం లేదు. ఇప్పుడు పిలిచేవారు ఎక్కడుంటారు? ఇక ఇప్పుడు తీయాల్సిన తలుపు తీయట్లా, నిన్ను దాటి వెళ్ళిపోయాడు. దాటి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు ఎక్కడుండా? ఇక ఎక్కడుంటా చెప్పండి? ఆయన తలుపు తట్టుచున్నప్పుడు తలుపు తీయలేదు. తలుపు తీయనటువంటి క్షమించండి, ఆ తలుపులో కూడా ప్రవేశించిన బుద్ధి లేని కన్నికలు ఎక్కడ ఉండారు? వెలుపడి ఉండారు. వెలుపడి ఉండవారు ఏం చేయబడుతున్నారు? కటికి చీకట్లు వేయబడుతున్నారు. కాళ్ళు చేతులు కట్టేసి కటికి చీకట్లు వేయబడుతున్న అనుభవాలు చూస్తున్నాం. ఇప్పుడంటే అర్థం ఏంటి? అతడు పిలిచినను పలకట్ల. ఎక్కడుండి పిలుస్తుంది ప్రియురాలు? ఎక్కడుండి పిలుస్తున్నారు ఈ సంఘస్థులు? నిత్య నరకంలో ఉండి పిలుస్తున్నారు. అక్కడుండి ఎక్కడుండండి? నిత్య నరకానికి వెళ్ళి పిలుస్తున్నారు. తలుపు తెరిస్తేనేమో నరకం ఉండేది కాదు, తలుపు తెరవలేదు కదా, నరకానికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నరకంలో ఉండి పిలుస్తున్నారు. దావీదు కుమారుడా, బైబిల్లో చూసాం కదా, పక్షవాయువు కలిగిన వారు
అనేక మంది దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమంటే కరుణించావు కదా, ఇప్పుడు మేము నరకంలో ఉండాం, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు. ఆల్రెడీ నీ దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, ఇంకా కరుణించే సమయం లేదేక. కరుణించాల్సిన సమయం దాటిపోయింది, దయ చూపించాల్సిన సమయం దాటిపోయింది, కనికరం చూపించాల్సిన సమయం దాటిపోయింది, కటాక్షం చూపించాల్సిన సమయం దాటిపోయింది, సమయం వెళ్ళిపోయింది. సమయము వెళ్ళిపోయింది. కాబట్టి ఇప్పుడు ఎక్కడుండి మొరపెడుతుంది? ఆమె మొరపెట్టిన సమాధానం వస్తుందా? ఆమె మొరపెట్టిన జవాబు వస్తుందా? రాదు. ఎందుకు అక్కడ రాబడుతున్న మాట ఏంది? అతడు పిలిచినను పలకనే పలకడు. నరకంలో ఉన్నవాడు పిలిస్తే ఇంకెందుకు పలుకుతాడు? నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత పిలిచిన పలకడానికి అవకాశం లేదు. అందుకే నీ ప్రియుడు నీకు తలుపు తడుతుంటే, అందుకే నీ ప్రియమైన వాడు, నీ ప్రాణప్రియుడు, నీ స్నేహితుడు, నీకు విలువిచ్చేవాడు, నీ నా కొరకు ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన ప్రభు హృదయం అనే తలుపు తడుతున్నప్పుడు తీకపోతే చివరికి జరిగే రెండో కోణం, నరకంలో మనం కేకలు వేసిన ఆయన విన్నాడు. ఆయన వినడు. ఆయన ముయ్యగా తెరగల వాడెవడు? ఆయన తెరవగా ముయ్యగలిగిన వాడెవరు? నరకంలో పడేసి ఆయన మూసేస్తే ఆ నరకంలో ఉండి నువ్వెంత మొరపెట్టినా, నరకంలో ఎంత మొరపెట్టినా ఇంక ఉపయోగం లేదు, అవకాశం లేదు. నువ్వెంతన మొరపెట్టుకో, ఎంతన్న కేకలు పెట్టు, ఎంతన్న అరుపులు పెట్టు, ఎంత అరుపులు పెట్టినా, ఎన్ని కేకలు పెట్టినా నిన్ను దాటి వెళ్ళిపోయిన వాడు ఇక నీ మాట విన్నాడు. అర్థమవుతుందండి? నీ మాట ఇక వినడు. నువ్వు పిలిచినా పలకాడు. ఎందుకు అంత దాకా తెచ్చుకుంటా? నువ్వు పిలిచినా ఆయన పలకనంత దాకా ఎందుకు తెచ్చుకోవాలి మనం? అవునా కదా? ఇప్పుడు భార్యాభర్తలు ఉంటారు ఇద్దరు. ఏదో భార్యలో, సరే భార్య వదిలేండి, మీరు అందరూ ఎక్కువ ఉంటారు మెజార్టీ. భర్త ఏదన్నా పొరపాటున భార్యను తిట్టాడు అనుకోండి, ఇప్పుడు భార్య ఏం చేసిద్ది? చెప్పాలి శ్యామన్న, అనుభవాలు ఏమైనా ఉన్నాయా? చెప్పాలి, పెద్ద పెద్దవాళ్ళు చెప్పాలి. భర్త భార్యను తిట్టాడు, ఇప్పుడు భార్యను పిలుస్తున్నాడు. తిట్టిన తర్వాత ఏమవుతుంది? ఆంధ్రే అన్న చెప్పు. అలకదా జ్యోతక్క? ఓరేనే కాదక్క, మన గురించి అడుగుతున్నా, ఎవరి గురించి నేను అడుగుతున్నా. పలుకుతారా పలకరా? పలకరు. మరి ఈ ప్రియుడు దాటి వెళ్ళిపోతున్నాడు కదా, ఇక స్వరం నీకు వినిపించాలని చూసాడు, తలుపు తడుతున్నాడు, నువ్వు తీలా దాటి వెళ్ళిపోయాడు. ఇక నువ్వు నరకంలోకి వెళ్ళిన తర్వాత మొరపెడుతుంటే ఇంకెందుకు పలుకుతాడు? అసలు ఆల్రెడీ నువ్వు వెళ్ళిపోవాల్సిన ప్రాంతానికి వెళ్ళిపోయావు, వెళ్ళాల్సిన నరకంలో కాలిపోతూ ఉన్నప్పుడు ఇక ఆ ప్రియుడు నువ్వు మొరపెట్టినా ఎందుకు? నువ్వు ఎంత మొరపెట్టినా, ఎంత ఏడ్చినా, ఎంత దుఃఖపడినా ప్రయోజనం లేదు. దావీదురాజు అంటాడు, దావీదురాజు ఎవరు అంటారు బైబిల్ కీర్తనలో, నేను మొరపెట్టినా, నేను దుఃఖపడినా, నేను ఉపవాసం ఉండా, అది నాకు నిందగానే మారిందంట. ఏమంటున్నాడండి? నేను దుఃఖంతో ఉండా, నేను ప్రార్థించిన, ఉపవాసం ఉండా, అది నాకు నింద మారిపోయిందంట. అరే ఉపవాసం ఉంటే నింద కావటం ఏంటి? కానీ అక్కడ పరిస్థితులు వేరు. ఎక్కడికెళ్తున్నారు అక్క? అమ్మా పోండి, నీళ్ళకి గాలి లేక జాగ్రత్త, ఆడే కూర్చోవాకండి, ఈయన ఎంతసేపు చెబుతున్నాడని. కాబట్టి ఏమైంది? రెండో కొన్ని ఇక్కడ చూస్తున్నాం. పిలిచినా పలకడేక, ఎంతైనా మొరపెట్టు, ఎంతైనా కేకలు పెట్టు, అయిపోయింది అవకాశం. దేవుడిచ్చిన సమయం దాటిపోయింది. దేవుడిస్తున్న సమయం తలుపు తట్టినని చెప్పి తట్టాడు. అందుకన్నారు కదా, తిరుగుబాటు చేసేవారి కోసం దినమెల్లయో చేతులు జోడించి ఎదురు చూస్తున్నాడు. రండి, మీ తలుపు తడుతున్నా, రండి, తలుపు తీయండి, తలుపు తీయండి, మీకు అపాయం అవుతుంది, తలుపు తీయండి, తలుపు తీయండి అని తలుపు తట్టుచున్నాడు. కానీ తలుపు తీస్తున్నారా? తలుపు తీయట్లా. ప్రియులారా, ఈరోజు దేవుని దగ్గరకు వచ్చి నా జీవితాల్లో ఆయనను పిలిచినా పలకోకుండా ఉండే స్థితిని తెచ్చుకోవద్దు. కష్టాల్లో ఉండవేమో, బాధల్లో ఉండవేమో, దుఃఖంలో ఉండవేమో, వేదనతో ఉండవేమో, ప్రభు వాళ్ళలో పాల్గొనడానికి నువ్వు వచ్చావు. ఏ పరిస్థితిలో ఉండా నువ్వు పిలిస్తే ఆయన పలకాలి. ఆయన వెతుకుడి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయన గట్టిగా పట్టుకోవాలి. కానీ ఆయన నిన్ను కాదని నువ్వు పిలుస్తున్నా వినుకోకుండా వెళ్ళిపోతున్నాడు. నువ్వు పిలుస్తున్నా పలకడంట. మరి ఇక దేవుని రాజ్యానికి ఎట్లా వెళ్తావు? మరి ఆయన పిలిచినా, నువ్వు పిలిచినా ఆయన పలకనప్పుడు ఇంకా దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? అందుకే చివరికి జరిగేది ఏంటో తెలుసా? తలుపు తట్టుతున్నా ఎవరైతే తలుపు తెరవకుండా హృదయాన్ని కఠినం చేసుకుంటారో వారి జీవితాలు చివరికి జరిగేది ఏంటో మొదటిగా
అతడు వెళ్ళిపోతాడు. రెండు జరిగేది ఏంటి చివరిగా? ఆయన అసలు మనం పిలిచినా ఇక పలకడు, ఎందుకంటే అక్కడ నరకంలో ఉండిపోయినట్టేక. మూడోదిగా రండి, దేవుని యొక్క వాక్యం చూస్తున్నాం. పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. పరమగీతములు 5వ అధ్యాయం 6వ వచనం. నా ప్రియుని నేను తలుపు తీయనంతలో ఎలీషానందులో అతడు వెళ్ళిపోయాను. అతని మాట వినుటతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. నేను అతన్ని వెతికినను అతడు కనబడకపోయాను. నేను పిలిచినను అతడు పలకలేదు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడిన మరొక మాటను చూస్తున్నాం. ఏంటా మాట? తర్వాత వెళ్దాం, ఆగండి, తొందర ఎందుకు? అతడు తన మాట అంటే స్వరమును వినిపించాడు, స్వరమును వినిపించాడు. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్టే ఎన్నో మాట అండి ఇది? మూడోదిగా అతడు తన మాటనంటే స్వరాన్ని వినిపించుకోకుండా ఉంటున్నాడు. ఏం చేస్తున్నాడు? ఉండే వాటర్ ఉండే తన స్వరాన్ని వినిపించుకోకుండా ఉంటున్నాడు. మాట్లాడిన ఆయన మొదటగా మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. రెండు, మనం పిలిచినా పలకట్లేదు. మూడోదిగా అతడు తన స్వరమును వినిపించట్లా. బైబిల్ ఏమని రాయబడుతూ వచ్చిందండి? నా గొర్రెలు నా స్వరం వినును. ఏమని రాయబడుతూ వచ్చింది? నా గొర్రెలు నా స్వరం విను. అంటే ఏ గొర్రెలు అయితే ఆయన స్వరం వింటాయో అవి తలుపు తెరుస్తాయి, తలుపు తట్టంగానే. కాబట్టి వాటికి చివరికి ఏం జరుగుతుంది? ఆయన స్వరాన్ని విన్నాయి కాబట్టి నిత్య జీవం వాటుకుంటుంది. నా గొర్రెలు నా స్వరం విను. తర్వాత వాటిని ఏం చేస్తున్నాడు? నిత్య జీవం కొరకై నడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏం చేయాలా? తలుపు తట్టుచున్నాడు. తలుపు తట్టిన తర్వాత అటు ఎవరు చూడొద్దండి, ఇటు చూడండి. అదే మన బలహీనత. ఏదైనా చిన్న సౌండ్ వినపడితే అటే చూస్తాం. కాబట్టి ఆయన తలుపు తట్టుచున్నాడు. తలుపు తట్టుచున్నప్పుడు చివరికి తలుపు తీయకపోతే చివరికి జరిగేది ఏంటి? మూడోదిగా చూసినట్టయితే ఆయన తన స్వరాన్ని మనకి వినిపించడు. ఒకటి, వెళ్ళిపోతాడు మన దగ్గర నుంచి. రెండు, మనం పిలిచినా పలకడు. మూడోదిగా చూడగా ఆయన స్వరమును మనకి వినిపించడు. ఇక నువ్వెంత మొరపెట్టినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంతగా మొరపెట్టినా ఆయన నీకు తన స్వరాన్ని. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన ఎంత మొరపెట్టినా దేవుడు తన స్వరాన్ని వినిపించలా. ఎవరా వ్యక్తి? బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, తాను ఎంత మొరపెట్టినా దేవుడు తన స్వరాన్ని వినిపించలేక తనతో మాట్లాడటానికి ఇష్టపడలా. ఎవరా వ్యక్తి? ఎవరక్క? ఫరోనా? ఎవరు? కయ్యూను కాదు, ఇటు నుంచి ఎవరు ఏదో అన్నారు. రైట్. ఎవరు? సౌలు దావీదు మీద విషపు చూపు జరిగిన తర్వాత, దావీదుని చంపాలనుకున్న తర్వాత, ఆ సౌల్లో ఉన్న దేవుని ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, దురాత్మ వచ్చిన తర్వాత సౌలు ఎంత మొరపెట్టాలనుకున్న అవకాశం లేదు. చివరికి మొరపెట్టడానికి ప్రయత్నిస్తున్నా దేవుడు మాట్లాడుతున్నా. సమూయేలు కూడా అంటాడు, దేవుడు సమాధానం అయిపోతే నేనేం చేయగలను, దేవుడు మాట్లాడకపోతే నేనేం చేయగలను. అర్థమవుతుందండి? ఆయన తలుపు తట్టినప్పుడు మనం తీయకపోతే చివరికి జరిగేది ఏంటి తెలుసా? తన స్వరాన్ని మనకు వినిపించడం ఆపేస్తాడు. ఇక మనం దేవుని మందిరంలో ఉండా, దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం ఇక మనకి అర్థం కాదు, మనం వినలేని కూడా వినలేం. అసలు వాక్యం అంటే ఏంటి అక్కడ అర్థం కాదు. ఇక ఏదో మందిరానికి వచ్చాం వెళ్ళిపోయి, మందిరానికి వచ్చాం వెళ్ళేమో అన్నట్టే ఉండిద్ది. ఇక వాక్యం మన హృదయంలో ఉండదు. ఎందుకంటే ఆయన నీకు తన వాక్యాన్ని వినిపించడానికి ఇష్టపడతల్లా, తన స్వరాన్ని నీకు వినిపించడానికి ఇష్టపడతల్లా. తన స్వరాన్ని నీకు వినిపించుకోకుండా ఆపేసాడేక. ఆపేసిన వారు ఎలా ఉండారండి? ఆపేసిన వారు ఎలా ఉండారు? చూడండి, సౌలు యుద్ధానికి వెళ్ళాలి. ఆ దినాల్లో సమూయేలు లేడు, చనిపోయాడు. యుద్ధానికి వెళ్ళాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాను ప్రార్థన చేసుకున్నా సమాధానం ఎవరో వచ్చే స్థితి లేదు. తాను మొరపెట్టినా ఎవరు సమాధానం ఇవ్వలేకపోతున్నారు. దేవుడు సమాధానం ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు ఏం చేయాలా? సౌలు సోదె చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు, మారు వేషంలో వెళ్ళాడు. అక్కడ ఏదో బయలుపరచాల్సింది బయలుపడింది. చివరికి మరణం తెచ్చుకున్నారు. ఎందుకు ఆ మరణం తెచ్చుకోవాలి మనము? ఎందుకు అలాంటి మరణం మనం తెచ్చుకోవాలి? సౌలు లాంటి మరణం, సౌలు లాంటి దుస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? సౌలు లాంటి పరిస్థితి మనం ఎందుకు తెచ్చుకోవాలి? ఆయన మాట్లాడుతున్నప్పుడే, ఆయన తలుపు తట్టుచున్నప్పుడే, ఆయన తలుపు తెరవమన్నప్పుడే, ఆయన తలుపు దగ్గర ఉన్నప్పుడే తలుపు ఓపెన్ చేస్తే సౌలు లాంటి జీవితం మనకు రాదు కదా.
సౌలులాగా ఎందుకు మనం జీవించాలి? ఎన్ని రోజుల నుంచి ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని కోణాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎన్ని విషయాల్లో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎంతగా సరి చేసుకోమని నీతో మాట్లాడుతున్నాడు. అరుణ్ ఎక్కడికి త్వరగా రా. ఎంతగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఎంతగా సరి చేసుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు, ఎంతగా దేవుడు మాట్లాడుతున్నా ఎందుకు వెనకడిగేస్తున్నావు సరి చేసుకోవడానికి? రాతి హృదయాన్ని ఎందుకు చేసుకుంటున్నావు? ఎందుకు హృదయం కఠినం చేసుకుంటున్నావు? గమనించు, రాతి హృదయం చేసుకున్నావు, కఠిన హృదయం చేసుకున్నావు, హృదయం తలుపు తెరవకపోతే దాటి వెళ్ళిపోతాడు. పిలిచిన పలకడు, తన స్వరాన్ని నీకు వినిపించడు. ఆయన స్వరం వినలేని క్రైస్తవుడు పిచ్చివాడైపోతాడు. ఏమైపోతాడండి? పిచ్చోడు. ఇప్పుడు సౌలు దగ్గరికి ఏమొచ్చింది చెప్పండి? దురాత్మ వచ్చింది. వచ్చి ఏం చేస్తుంది? సౌల్ని, సౌలా బాగుండావా, నేను కూడా బాగుండా, ఇద్దరం బాగుంటామా, చక్కగుందామా అని అంటుందా? బాధ పెడుతుంది. ఇప్పుడు సౌలు స్థితి, సౌలుకు వచ్చిన దురాత్మ వదిలించాలంటే ఎవరు రావాలి మళ్ళీ? అయ్యా దావీదు రాజా ఎక్కడున్నావు? ఎలుగు వంటి నోటి నుంచి ఇచ్చి సింహం నోటి నుంచి ఇచ్చిన దావీదు రాజా, గొలియాతుని చంపిన దావీదు రాజా, దా కమన్ టు మీ, దా త్వరగా రా. సౌలు దగ్గరికి వచ్చాడు, వీణ వాయిస్తున్నాడు, వాయిద్యాలు వాయిస్తున్నాడు. ఆ శబ్దానికి దురాత్మ వెళ్ళిపోతుంది, మళ్ళీ మామూలుడు అయిపోతున్నాడు. మళ్ళీ ఎప్పుడైతే ఆలోచన వస్తుందో మళ్ళీ వచ్చేస్తుంది ఆత్మ, మళ్ళీ మోగించాలి. ఈయన వచ్చి ఈ తలనొప్పి అంతా దేనికి నాకు అల్లుడిగా ఉండి అని చెప్పి చివరికి అల్లుడిగా చేసుకున్నాడు. ఇంట్లో ఉంటాడులేని ఇలా రకం తెచ్చుకున్నాడు. అంతేనా? తెచ్చుకోలేదండి, ఎట్టగా అల్లుడిగా చేసుకున్నాడు. ఇక చివరికి ఏమైంది? ఈ మోగిచ్చేవాడే చంపాలనుకున్నాడు. ఇక ఈయన అనుకున్నాడు, దావీదు రాజు ఎందుకులే ఈ తిప్పలంతా, మా మామ కట్టగా దెయ్యం బట్టి ఉండాలి, అది చెప్పినా వినేటట్టు లేడు అని చెప్పి వెళ్ళిపోయాడు దావీదు రాజు కూడా. చివరికి ఏమైంది? ఎవరో ఒక చేతిలో చావలసిన వాడు చివరికి తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. ఎంత దారుణమైన మరణం ప్రియులారా! ఆయన తలుపు తట్టుచున్నప్పుడు తీయకపోతే చివరికి జరిగేది, ఆయన స్వరాన్ని మనకి వినిపించడం. ఆయన స్వరం మనం వినకపోతే, ఆయన స్వరాన్ని మనం వినే స్థితిలో లేకపోతే, ఆయన స్వరం మనకు వినిపించకపోతే చివరికి సౌలు లాంటి నష్టం మనకు వచ్చింది. అది రాకూడదంటే ఆయన తలుపు తట్టుచున్నప్పుడే తలుపు తెరవాలి. ఇదన్నమాట. ఇంకా 3లోనే ఉన్నామా? 4వ విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టే పరమగీతములు 5వ అధ్యాయం, పరమగీతములు 5వ అధ్యాయం 4వ వచనం. మరి నువ్వు చదువుతున్నావా, అమ్మ చదువుతుందా అర్థం కావట్లేదమ్మా. కొద్ది పెద్ద చదువు, కొద్ది పెద్ద చదువు. జాలి కలిగెను. ఇక 4వ మాట ఏంటంటే జాలుగొనెను. ఏదో ఒకటి లెక్క వచ్చింది కదా. 4వ మాట, అతడు తన ప్రేమానుభావాలు పంచటం మానేస్తున్నాడని అర్థం. ఏమని రాయబడుతూ వచ్చిందండి? తలుపు సందులో నా ప్రియుడు చేయవచ్చుగా నా అంతరంగము అతని ఎడల జాలిగొనెను. అంటే అర్థం ఏంటంటే వ్యాఖ్యానంలో ఆ ప్రియుని ప్రేమ, ఆ ప్రియుని యొక్క భావం, ప్రేమ యొక్క భావమును చూపటం మానేశాడంట. ఏం మానేశాడండి? ప్రేమ చూపించే ప్రేమానురాగాలతో కూడిన భావము, ఆ ప్రేమ ఏదైతే ఉందో అది చూపించడం మానేశాడు. చూడండి, ఈ లోకంలో ఎవరి ప్రేమ మనకు లేకపోయినా మంచిదే, క్రీస్తు ప్రేమ మనకు ఉండాలి. పౌలు అంటాడు, ఖడ్గమైన, బాధ అయినా, వేదనైనా, హింస అయినా, వస్త్రహీనతైనా, కరువైన, ఉపద్రవమైన, ఖడ్గమైన క్రీస్తు ప్రేమ నుండి అన్నిట్లో శ్రేష్టకరమైనది ఏంటి? ప్రేమే. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను ఆయన చూపడం మానేస్తానంటున్నాడు. ఆ స్వరం విని తలుపు తెరవకపోతే చివరికి జరిగేదేంటి తెలుసా? ఈ గొప్ప ప్రియుని యొక్క ప్రేమను కోల్పోతున్నాం. అర్థమవుతుందండి? ఈరోజు నీ భర్త తిట్టాడు, కానీ యేసు ప్రభువారు నాకు ఉన్నాడు, నన్ను ఆదరిస్తాడని నువ్వు వస్తున్నావు ఆయన ప్రేమ పొందుకోవడానికి. ఈరోజు నీ భార్య నిన్ను తిట్టింది, తిట్టేవాళ్ళు లేరులేండి, ఉండారా? చేతులు ఎత్తండి. ఎందుకు ఎత్తుతారు? సరే, ఒకవేళ ఇంటికాడ తిట్టుకొని ఎందుకు ఎత్తుతారు చేతులు? ఇక తిట్టరా? ఇప్పుడు తిడతారా? ఇక తిట్టరేమోలే, మంచోళ్ళు అయితే. కాబట్టి చేయతాం. కానీ ఎంతోమంది ఉంటారు
ఆదరణ లేక తల్లిదండ్రులు తిట్టారని, పిల్లలు తిట్టారని రకరకాల బాధతో యేసు ప్రభువారి యొక్క ప్రేమను పొందుకోవడానికి దేవుని దగ్గరకు వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆ ప్రేమ కావాలని. ఏ ప్రేమ కొరకైతే నువ్వు ఆరాటపడి ఎదురు చూస్తున్నావో ఆ ప్రేమే నీకు దూరం అవుతుంది. ఆయన తలుపు తట్టినప్పుడు ఆ తలుపు తీయకపోతే, ఆ తలుపు తెరవకపోతే, ఆ తలుపు తీసిన అనుభవం ఉండకపోతే ఆయన ప్రేమ చూపేది కూడా ఆపేస్తాడు. ఏం చేస్తున్నాడండి? అతడు తన ప్రేమానుభావములను చూపడంటే ఆయన ఆల్రెడీ తలుపు తట్టుచున్నాడు, ఆయనలో తప్పు లేదు. కానీ ఆ తలుపు తీయపోవడం తప్పు ఎవరిది? మనది. తలుపు తీయకపోతే ఏం జరుగుతుంది? చివరికి ఏం జరగబోతుంది? మొట్టమొదటికి ఏం జరుగుతుంది? ఆయన వెళ్ళిపోతున్నాడు. 2, పిలిచినా పలకడు. 3, తన స్వరాన్ని మనకు వినిపించడు. 4, తన ప్రేమను చూపడం ఆపేస్తాడు. ఇక ఏం జరుగుతుందండి? తన ప్రేమ లేదిక. ఈ లోకంలో ఎవరి ప్రేమైన మోసకరమైంది. నేను చెబుతా కదా, ఒక పురుషుడు ఒక స్త్రీని ప్రేమిస్తున్నాడంటే ఆ ప్రేమ మోసకరమైంది. అవునా కదా? సహజంగా ఎవరైనా లవ్ చేసిన వాళ్ళు ఉంటారా? ఎందుకు చెబుతారు చెప్పండి? చెబుతారా? ఎవరో చెప్పలేరు. లవ్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఒకసారి ఆంధ్రేయ నుంచుంటావా? నుంచలే, మంచోడు, చెప్పిన మాట చక్కగా వింటాడు. నువ్వు ఎవరినైనా ప్రేమించావన్నా? ప్రేమించలేదా? అయ్యా, మొన్నే చెప్పావు కదన్నా జ్యోతక్కని ప్రేమించారు మొదట అని. సరే కూర్చో అయితే. కాబట్టి ప్రేమించిన వాళ్ళు ఉంటారు. నేనైతే ప్రేమించా. ఎంతమందిని ప్రేమించాను తెలుసా? దాదాపు 23 మందిని ప్రేమించా. ఎంతమందిని? 23 మందిని. ఒక్క అమ్మాయి కూడా నువ్వు అంటే ఇష్టం వల్ల, ఒక్కరు కూడా ఇష్టం వల్ల. చివరికి ఇష్టం ఉండో కష్టం ఉండో, నలుపో తెలుపో, నా భార్యను పెళ్లి చేసుకున్నా. ఆమె కూడా ఎవరికి తెలుసా? అసలు నువ్వంటే నాకు ఇష్టం ఉండదయ్యా. నేను ఇప్పుడు నేను ఎవరికి ఇష్టం ఉండాలి? ఎవరి ప్రేమను పొందుకోవాలి? మరి 23 మంది ఒక్కరు కూడా ఇష్టపడాలి నన్ను. ఇది వాస్తవం, నిజంగా లిస్ట్ చాలా ఉంది చెప్పాలంటే. 23 మంది ఒక్కరు కూడా ఇష్టపడాలి నన్ను. అందరూ నన్ను కాదనుకున్నారు. పోలే దేవునికి వందనాలు. అసలు ఏమన్నా పెళ్లి చేసుకుని ఏమన్నా ప్రేమించిందంటే ఏమో నువ్వండి నాకు ఇష్టం లేదయ్యా. ఇక ఇప్పుడు నేను ఎవరి ప్రేమ పొందుకోవాలా? ఇక నేను ఎందుకు చెబుతున్నానంటే వరకునే మీకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా. ఏమన్నా లవ్ స్టోరీలు ఏమన్నా ఉండయా? శ్యామన్నా, వెంకటన్నా, ఏమన్నా ఉండయా? ఇప్పుడు అక్కుందా? లేదుగా. ఇప్పుడు చెప్పుకోవచ్చు. కాబట్టి ఉంటాయి. కానీ ఇలాంటి ప్రేమలు ఉంటాయి. కానీ ఇవి కూడా నమ్మొద్దు. ఎందుకు తెలుసా? మనల్ని ప్రేమించానన్న వారే, మనల్ని ప్రేమతో ప్రేమించాను, నువ్వు నా ప్రాణానికంటే ప్రాణం, నువ్వు నాకు ఇష్టము, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా. ఏమంటారండి? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా అనేవాడు చాలా మంది ఉంటారు. చేసుకున్న తర్వాత రోజు చచ్చేది నువ్వు. ఇప్పుడు చేసుకోకపోతే నేను చచ్చిపోతాననిద్ది. చేసుకున్న తర్వాత రోజు చచ్చిపోయేది ఎవడు? నువ్వే. నిజమేనా అక్క? నేనే. ఎవరు? మనమే. వాళ్ళు ఎంత చక్కగా చదువుతున్నారు చూడండి. తర్వాత నువ్వే. చేసుకోక మునిపేమో చచ్చిపోతానంటున్నారు, చేసుకున్న తర్వాత చచ్చిపోయింది మనమే. అంటే అర్థం చేసుకోండి, ఈ ప్రేమలో నిజాయితీ లేదు, ఈ ప్రేమలో అర్థం లేదు. చూడండి, ఒక యవనస్తుడు ప్రేమించుకున్న ప్రేమలో సరైనటువంటి విధానం లేదు కాబట్టి ప్రేమ పరిపూర్ణమైంది కాదు. ఒక మాటలో చెప్పాలంటే భార్యాభర్తల ప్రేమ ఉంది, అది పరిపూర్ణమైందా? లేదు. యాకోబు 14 సంవత్సరాలు కొలువు చేసేలా పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? రాహేల్ని. 14 సంవత్సరాలు కొలువు చేశాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, 14 సంవత్సరాలు కొలువు చేసిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఒక మాట అడిగింది, నన్ను ఇష్టపడి 14 సంవత్సరాలు నా కోసం దాసత్వం కలిపి పెళ్లి చేసుకున్నావు కదా, నాకు పిల్లలు కలవట్లేదు, ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఆయన మీద గొడవ వేసుకుంది. ఇప్పుడు ఈ అన్న ఏమన్నాడు? అక్కడ ఆదికాండం 32వ అధ్యాయం అన్నట్టుకుంటే రాయబడుతూ వచ్చింది, యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనెను. 14 సంవత్సరాలు ప్రేమించి కొలువు చేసిన వాడికి కోపం ఎందుకు రావాలా? ప్రేమించావు కదా, ఆమెని ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు కదా. విజయక్క ఏమన్నా తెలుసా మీకు ఎట్టంటే అనుభవాలు? వదిలే. కాబట్టి ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడివి ఎందుకు నీ భార్య మీద నీకు కోపం రావాలి? యాకోబు కోపం రాహేలు మీద రగులుకొనెను. భార్యాభర్తల ప్రేమ ఫెయిల్ అయిపోయింది, లవర్స్ ప్రేమ ఫెయిల్ అయిపోయింది. ఇంకెవరి ప్రేమ ఉంది చెప్పండి? పిల్లల ప్రేమ. పిల్లల ప్రేమే కదా. దావీదు రాజు యొక్క కుమారుడి పేరు ఏం పేరు చెప్పండి? అబ్షాలోము. ఇక్కడ చూద్దాం సరే, మీరు చెప్పిన కోణంలోకి వద్దాం. అబ్షాలోము ఏం చేస్తూ వచ్చాడండి? అబ్షాలోము దావీదు రాజును చంపడానికి వచ్చాడు. అవునా? 2వ సమూయేలు గ్రంథంలో మీరు చూడండి,
అబ్షాలోము దావీదు రాజు చంపడానికి వచ్చాడు. దావీదు రాజు ఎవరు? సొంత తండ్రినే చంపడానికి వచ్చాడు. ఇక్కడ మరి ఆ ప్రేమ ఉందా పిల్లల మధ్యలో? తల్లిదండ్రులు పిల్లల ప్రేమ కూడా పోయింది. అయితే దావీదు రాజు అక్కడ సంబంధం లేదు, కానీ అబ్షాలోమే చంపడానికి వచ్చాడు. మరి ఇప్పుడు ప్రేమ ఉందా? తల్లిదండ్రుల ప్రేమ పోయింది, క్షమించండి, పిల్లల ప్రేమ పోయింది, భార్య భర్తల ప్రేమ పోయింది, లవర్స్ అనే వాళ్ళ ప్రేమ పోయింది. ఇంకే ప్రేమ ఉంది? అరే అరుణ్ మిస్ అయిపోయాడే. సర్లే యూట్యూబ్లో చూడు. ఇంకెవరి ప్రేమ ఉంది? ఇంకెవరి ప్రేమ ఉంది చెప్పండి మీరు త్వరగా. తల్లిదండ్రుల ప్రేమ ఉందా? ఉందా? తల్లిదండ్రుల ప్రేమ ఉందా లేదా? ఎక్కడుంది? బైబిల్లో చాలా చోట్ల ఉంది తల్లిదండ్రుల ప్రేమ. మరి తల్లిదండ్రుల ప్రేమ పోయింది ఎక్కడుంది? ఏమైనా గుర్తుందా మీకు? ఎక్కడన్నా తల్లిదండ్రుల ప్రేమ పోయినట్టు ఎక్కడన్నా ఉందా బైబిల్లో? మీరు చెప్పండి, ఎక్కడైనా ఉందా? తల్లిదండ్రుల ప్రేమ పోయినది ఎక్కడైనా ఉందా? ఏడక్క? తప్పిపోయిన కుమారుడు అది వేరక్క, అది కాదు. తల్లిదండ్రుల ప్రేమ పోయినట్టు ఎక్కడైనా ఉందా బైబిల్లో? సరే, చివరిలో మీరు అర్థం చేసుకుని చెప్పండి. ఈలోపు ఈ మిగతా నేను చెప్పే కదా, అదొకటి మీకు అర్థం చేసుకుని చెప్పండి, గుర్తు తెచ్చుకుని చెప్పండి, ఎక్కడైనా ఉందా తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయినట్లు? తల్లిదండ్రుల ప్రేమ కోల్పోయినట్టు ఎక్కడైనా ఉందా? తల్లిదండ్రుల ప్రేమ ఉందా ఎవరి దగ్గరక? సరే, ఇంకొక ప్రేమ చూపుతా. ఇంకో ప్రేమ. ఏ ప్రేమ ఇది? అన్నీ చెప్పావు. బద్ధశత్రువులు ఉంటారు కదా, బాగా చెప్పావు అక్క. అన్నదమ్ముడు బద్ధశత్రులు, వీళ్ళ ప్రేమ కూడా పోయింది. ఎక్కడ పోయింది? ఆది కాండంలోనే వస్తాం. ఎవరు? కయ్యూను హేబేలు. మరి వీళ్ళిద్దరి ప్రేమ కూడా పోయింది. బద్ధశత్రువులే. అసలు ప్రేమ కూడా పోయింది. శాంసను షాలేము బద్ధశత్రువులు. అంతేనా? లేదురా, మంచివాళ్ళండి, ఊరినే చెబుతున్నా. కాబట్టి ప్రేమ పోయింది. సహోదరుల ప్రేమ పోయింది, భార్యాభర్తల ప్రేమ పోయింది, ఇంకా ప్రాణ స్నేహితుల ప్రేమ, ఇంకా చెప్పాలంటే ఎవరు? లవర్స్ ప్రేమ పోయింది. ఇంకెవరుంటారు? పిల్లల ప్రేమ పోయింది తల్లిదండ్రుల మీద. ఇంకెవరుండారు? స్నేహితుల ప్రేమ. అది కూడా పోతుందా? పోయింది ఆల్రెడీ. పోతుంది కాదు, పోయింది ఆల్రెడీ. బైబిల్లో చూడండి, దూరం అయిపోయింది ఆ ప్రేమ కూడా. యోనాతాను దావీదు ప్రాణాన్ని ప్రాణం అనుకున్నారు, చివరికి ఏమైంది? దూరం అయిపోతూ వచ్చింది ఆ ప్రేమ కూడా. అంటే ఈ లోకంలో ఏ ప్రేమ శాశ్వతమైంది? ఏ ప్రేమ శాశ్వతమైంది కాదు. ఏ ప్రేమ శాశ్వతమైంది కాదు. శాశ్వతమైన ప్రేమ ఎలాంటిది? క్రీస్తు యొక్క ప్రేమే శాశ్వతమైంది. అయితే ఇప్పుడు చూసే మాటకి ఆ ప్రేమకి సంబంధం ఏంటి? ఇప్పుడు ఎన్నో మాట చూస్తున్నాం? 4వది. ఎందుకు సంబంధం అంటే, అంత గొప్ప ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా విఫలమైపోయింది. ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా కూడా విఫలమైపోయింది. ఇప్పుడు అసలైన ప్రేమ మన దగ్గర ఉంది. ఏంటా ప్రేమ అంటే? క్రీస్తు ప్రేమ. ఏంటా ప్రేమ అంటే? తండ్రి ప్రేమ. ఏంటా ప్రేమ? పరలోకపు తండ్రి ప్రేమ. అందుకే యోహాను సువార్త 3:16 రాయబడుతుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను, గొప్ప ప్రేమ మనకు అనుగ్రహించాడు. ఎంత గొప్ప ప్రేమ అంటే, అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8:30-31 రాయబడుతూ వచ్చింది, ఎట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని మన కొరకు ఇవ్వడానికి వెనక తిరిగి ఆలోచించిన దేవుడు ఆయనతో పాటు సమస్తను మనకు ఎందుకు ఇవ్వడు అంటే, ఎంత గొప్ప ప్రేమ అంటే, తన కుమారుని మన కొరకు ఇవ్వడానికి కూడా వెనక తిరిగి ఆలోచించాల. ఒక పాపస్తునే మానవుడు, లోకస్తునే మానవుడు, శరీరాశలు కలిగే మానవుడు, లోకంలో పాపంలో పడిపోయే మానవుడు, లోకంలో జీవిస్తున్న మానవుడు, పాపంలో జీవిస్తున్న మానవుడు కొరకు, పెంట కుప్ప లాంటి మానవుడు కొరకు, తన పరిశుద్ధులైన కుమారుని మానవుడు కొరకు ఇవ్వడానికి వెనక్కి తిరిగి ఆలోచించలేదంటే, ఇడా కొంచెం ఎంత గొప్ప ప్రేమది! అంత గొప్ప ప్రేమ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుందంట. ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ పోయినాయి. చివరికి ఏ ప్రేమ పోతుంది? తండ్రి ప్రేమ. శాశ్వతమైన ప్రేమ కూడా మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అసలైన శాశ్వతమైన ప్రేమ విడిచిపెట్టి వెళితే ఈ లోకం ఇంకెక్కడ అలాంటి ప్రేమ మనకు దొరకదు. ప్రియులారా, వద్దు. ఆయన తలుపు తట్టుచున్నప్పుడే తలుపు తీసేయాలి. తలుపు తీయకపోతే, హృదయం కఠినం చేసుకుంటే ఫరోలాగా చివరికి జరిగేది ఏంటి తెలుసా? దేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ, నిత్యత్వం కలిగిన ప్రేమని కోల్పోతాం. భర్త ప్రేమను కోల్పోయి ఉండొచ్చు, భార్య ప్రేమను కోల్పోయి ఉండొచ్చు, పిల్లల ప్రేమని, తల్లిదండ్రుల ప్రేమని, అన్నదమ్ముల ప్రేమని, అక్క చెల్లెల ప్రేమని, స్నేహితుల ప్రేమను కూడా నువ్వు కోల్పోయి ఉండొచ్చు. ఇవి కోల్పోయినా మళ్ళీ తిరిగి సమకూరుస్తాడు దేవుడు అవసరమైతే.
కానీ అస్సలైన ప్రేమ క్రీస్తు ప్రేమ. దాన్ని కోల్పోతే జీవితం మొత్తం, తిమోతికి ఒక మాట అంటాడు, అర్థము లేని బ్రతుకు. బాగా గమనిస్తున్నారే, అర్థం లేని బ్రతుకు వ్యర్థం. ఎంత ఈ లోకంలో ఉండే ఎంత ప్రేమ మనం పొందుకున్నా క్రీస్తు ప్రేమ లేకపోతే వ్యర్థం. దాని గురించి ఒక మాట అంటుంది, ఒకడు సర్వలోకము సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది అంటే, ఈ లోకంలో ఉన్న ప్రేమ అంతా సంపాదించుకుని క్రీస్తు ప్రేమను పోగొట్టుకుంటే ప్రయోజనం ఏముంది? గుర్తుపెట్టుకోండి, ఆయనని తలుపు తట్టుచున్నాడు. నువ్వు సరి చేసుకోవడం బలహీనతల, పొరపాట్ల, అవిధేయతల, పాపాల. ఆ తట్టుచున్నప్పుడే, ఆయన హృదయాన్ని తలుపు తట్టుచున్నప్పుడే తెరవాలి. తెరిస్తే క్రీస్తు ప్రేమ నీలో ఉంటుంది. తెరవకపోతే ఆయన వెళ్ళిపోతాడు. ఆయన పిలిచిన పలకడు, ఆయన స్వరాన్ని నీకు వినిపించడు, ఆయన ప్రేమను కూడా నీకు పంచడు. ఇక ఆ ప్రేమ దూరం అయిపోయింది. దేవుని ప్రేమ దూరం అయిపోతే భ్రష్టులమైపోతాం. దేవుని ప్రేమ దూరం అయిపోతే మన జీవితాలు ఎలా ఉంటాయి తెలుసా? ఎంతో దారుణమైన రీతిలో ఉంటాం. ఒక వ్యక్తి దేవాలయంలో ఉన్నాడా, సమాధుల్లో ఉన్నాడా? దెయ్యాలు పట్టినవాడు సమాధుల్లో ఉన్నాడు. ఆ వ్యక్తికి యేసు ప్రభువారు ప్రేమను పంచాడు. ఇప్పుడు ఆ వ్యక్తి ఎక్కడికి వస్తున్నాడు? దేవుని సన్నిధికి వస్తున్నాడు. ఆ ప్రేమ పంచకపోతే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు? ఎక్కడ ఉంటాడు? చెప్పండి, ఎలా ఉంటున్నాడు? సమాధుల్లోనే. జాగ్రత్త, మనకు దేవుడు తన ప్రేమను కనపరుస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందుకుని ఉండాలి. దాన్ని దూరం చేసుకుంటున్నావా? ఆయన తలుపు తట్టుచున్నాడు. ఆ తలుపు తెరవపోతే ఆయన ప్రేమ నీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోయింది. ఇక ఆయన ప్రేమ చూపడం ఆపేస్తే ఎవరి దగ్గర కూడా అలాంటి ప్రేమను పొందుకోలేవు. ఆ ప్రేమ నీ దగ్గర ఆగక మునిపే ఏం చేయాలా? ఆ ప్రేమను పోగొట్టుకునే స్థితి ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకుని హృదయం అనే తలుపు తెరవాలి. ఇదన్నమాట 4. ఇక 5వ విషయం. ఈ 3 విషయాలు త్వరగా ముగిచ్చేద్దాం రండి.